వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు సహకారం అందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు వినతి చేశారు. తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట బస్టాండ్ సిపిఐ శత జయంతి వేడుకలకు హాజరైన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణను పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. 69 సంవత్సరాలుగా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవడం జరుగుతుందన్నారు. వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సిపిఐ పార్టీ తరఫున సహకరించాల్సిందిగా కోరనున్నారు. సన్మాన కార్యక్రమం తర్వాత ఊరుకోండి. ఓకే ఓకే సైలెంట్ సైలెంట్. భారత కమ్యూనిస్టు పార్టీ శత దినోత్సవ వేడుకలలో ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలందరికీ ఆహ్వానించినందుకు, మరి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు మరి అట్టడుగున ఉన్నటువంటి వారి కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీకి, మరి పార్టీలో కార్యదర్శి అయినటువంటి మన నారాయణ సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, ముందరున్నటువంటి కార్యకర్తలందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి 78 సంవత్సరాల భారతదేశంలో వాల్మీకుల 50 లక్షల ఓట్లకు దండుకునే దానికోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎస్టీలో కలుపుతామని చెప్పి అనేక పర్యాయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు అంతా కూడా ప్రమాణాలు చేస్తూ వాల్మీకుల ఓట్లు వేసుకున్న గద్దెలెక్కిన తర్వాత మర్చిపోవడం జరుగుతున్నది. ఈ విషయాన్ని మరి సిపిఐ నా కార్యదర్శి మరి నారాయణ సార్ గారికి తెలియజేసి, మా ఆంధ్రప్రదేశ్ లో 50 లక్షల వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి అన్నగారికి తెలియజేసి, ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మా గిరిజన హక్కులను మళ్ళా మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి నారాయణ సార్కి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.